అందరికీ నమస్తే అండి. సో రాత మారుతోంది, రాజకీయం మారాలి. రాయలసీమను ఉద్దేశించి నేను ఈ వీడియోలో ఒక 10-15 నిమిషాల పాటు నా ఉద్దేశం చెప్పాలి అనుకుంటున్నా. చాలా క్లియర్గా చివరి వరకు వినండి. అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఎప్పుడు కూడా మనం ఒక రాజకీయ భావజాలంలో ఉండిపోకూడదు. మనకి అవసరమైతే రాజకీయ భావజాలం మార్చేసుకోవాలి. మనకు రాజకీయం ఇంపార్టెంట్ కాదు, మన ప్రాంత అభివృద్ధి మనకు ఇంపార్టెంట్, మన ప్రాంత సమస్యలు తీర్చడం మనకు ఇంపార్టెంట్, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు మనకు కావాలి. వాడు మన కులస్తులు అయితేనేమి, పరాయి కులం అయితేనేమి. సో మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మన ప్రాంతంలో పంటలు పండేలా చేయాలి, మన గ్రామాలు బాగు చేయాలి, మనల్ని బాగు చేయాలి. అటువంటి వాళ్ళు మనకు కావాలి. మన రాత మార్చేవాళ్ళు మనకు కావాలి. వాడు మన కులపోడా, వేరే కులపోడా, లేదంటే ఇంకెవడు అనేది మనకు అనవసరం. పార్టీ కూడా అనవసరం, కులం కూడా అనవసరం. ఇవి ఆలోచించకుండా రాయలసీమ ప్రజలు రాజకీయ ఆలోచనలతో ఉంటే, రాజకీయ చైతన్యంతో ఉంటే, ఇప్పుడు జరుగుతున్న ఈ 2 ఏళ్లలో జరుగుతున్న అంశాలను ఒకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు 2014 ఎన్నికల్లో చూసుకుంటే రాయలసీమలో వైసీపీకి ఆశించిన దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం ఉమ్మడి రాయలసీమ మొత్తం మీద ఉమ్మడి జిల్లాలు చెప్తున్నా 52 నియోజకవర్గాలు ఉంటే వైసీపీకి 2014లోనే 31 సీట్లు వచ్చాయి. ఇక 2019 వచ్చేసరికి 49 సీట్లు వచ్చాయి వైసీపీకి, కేవలం 3 మాత్రమే టీడీపీకి వచ్చాయి. ఇక 2024 వచ్చేసరికి వైసీపీ రాష్ట్రం మొత్తం మీద 11 గెలిస్తే ఓన్లీ రాయలసీమలోనే 7 వచ్చాయి. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఈ 2 ఏళ్లలో ఉన్న పరిస్థితి చూసుకుంటే రాయలసీమ కొన్ని జిల్లాల్లో వైసీపీ బలపడింది. కోస్తాలో చాలా ప్రాంతాల్లో వైసీపీ బలపడలా, కానీ రాయలసీమలో కర్నూలు, నంద్యాల, చిత్తూరు, అనంతపురం లాంటి కొన్ని నియోజకవర్గాల్లో బలపడింది, వేగంగా బలపడుతోంది. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత అసలు రాయలసీమ ప్రజలకు ఏం కావాలో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారేమో, ఒక సాంప్రదాయ రాజకీయ చట్రంలో ఇరుక్కుపోతున్నారేమో అని అనిపిస్తోంది. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికే నేను ఈ వీడియో చేయడానికి పూనుకున్నాను. చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మీ స్టేటస్లో పెట్టుకొని అందరూ కూడా చూసేలా పంపించండి. చూడండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమకు 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్గా మారుస్తామన్నారు. అవునా కదా? అది కేవలం హామీగానే మిగిలిపోవట్లా. ఆల్రెడీ ఈ బడ్జెట్లో 2026-27 బడ్జెట్లో 30,000 కోట్లు నిధులు కేటాయించారు. మొత్తం మన రాష్ట్ర బడ్జెట్ 3,40,000 కోట్లు అయితే అందులో 30,000 కోట్లు అంటే సుమారుగా 8-9% రాయలసీమ హార్టికల్చర్ మిషన్ కోసం కేటాయించారు. అది బడ్జెట్ ప్రసంగంలోనూ ఉంది. పయ్యావుల కేశవ్ గారు కూడా మొన్న చెప్పారు, అఫీషియల్గా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా జరిగింది. ఓన్లీ రాయలసీమ హార్టికల్చర్ అంటే రాయలసీమలో 4 జిల్లాలతో పాటు నెల్లూరు, పశ్చిమ ప్రకాశం ప్రాంతాల్లో, రాయలసీమలో ఈ ప్రాంతంలో ఉద్యాన పంటల సాగును పెంచడానికి సుమారుగా 14 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు చేయించి, అంటే దానిమ్మ, బత్తాయి, అరటి, రకరకాల వాణిజ్య పంటలు, ఉద్యాన పంటలు సాగు చేయించి దాన్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయించి అసలు ప్రపంచం మొత్తం మీద రాయలసీమలో ఉత్పత్తి అవుతున్న ఉద్యాన పంటలను ప్రపంచ మార్కెట్కు పరిచయం చేయాలి, తీసుకువెళ్ళాలనే మహత్తర లక్ష్యంతో కూటమి ప్రభుత్వం 1,00,000 కోట్లతో ఒక ప్రణాళిక వేసుకుంది. ఆ 1,00,000 కోట్లలో భాగంగా 30,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. ప్రస్తుతానికి పనులు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఇంకో 10,000 కోట్లు ఇస్తారు. ఇంకో 60,000 కోట్లు ప్రైవేట్గా వస్తాయి. నిన్న కూడా సీఎం గారు ఏం చెప్పారు? ఇదిగోండి, రాయలసీమ విల్ బి డెవలప్డ్ ఇంటూ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అండర్ ద ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ with a nearly 1,00,000 crore investment plan, including around 40,000 crore in public investment and 60,000 crore in private investment. సీఎం చంద్రబాబు నాయుడు నిన్న చెప్పిన మాట అది. 1,00,000 కోట్లతో రాయలసీమలో హార్టికల్చర్ మిషన్ తీసుకురాబోతున్నాము. అందులో 60,000 కోట్లు ప్రైవేట్ సెక్టార్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, 40,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. దానికి తగ్గట్టే 30,000 కోట్లు బడ్జెట్లో ఇచ్చారు. ఇంకేం కావాలండి? సో దీని ఉద్దేశం ఏంటో తెలుసా? హార్టికల్చర్ హబ్కి మొత్తం 65 వెరైటీలు హార్టికల్చర్ క్రాప్స్ ఇక్కడ సాగు చేస్తారు. మొత్తం మీద 50 లక్షల ఎకరాలలో ఈ సాగు ఉంటుంది. ముఖ్యంగా బనానా, పపాయ, పొమోగ్రానేట్, మ్యాంగో, ఆనియన్, టమాటో అండ్ చిల్లీ, దీనికి సంబంధించి ఈ సాగుకు సంబంధించి ప్రోత్సాహకాలు ఉంటాయన్నమాట. సో ఇది ఆల్రెడీ మొదలైంది. ఇది కాకుండా అంటే రైతులకి, వ్యవసాయం చేసే రైతులకి అక్కడ నేల స్వభావానికి తగ్గట్టు ఆ నేలలో ఏవైతే పంటలు పండుతాయో అవి మీరు పండించండి, మేము డబ్బులు ఇస్తాము, మేము సబ్సిడీ ఇస్తాము అంటుంది ప్రభుత్వం. ఇంకెంతకన్నా ఏం కావాలండి? అది రైతుకి ప్రోత్సహిస్తున్నట్టే కదా. ఇక మరో విషయం,
మన రాష్ట్రం మొత్తానికి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్లో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు ఈ డేటా సెంటర్లో ఐటీ సెక్టర్ ఇవన్నీ వదిలేయండి, ఉత్తరాంధ్రకు వెళ్తున్నా వదిలేయండి. ఎక్కువ ఉద్యోగాలు వచ్చేవి రాయలసీమకే వస్తున్నాయి. ఇప్పుడు శ్రీ సిటీలో ఎల్జీ రెడీ అవుతుంది. ఎల్జీ వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ రెడీ అవుతుంది. 5-6 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా. అది ఈ సంవత్సరం ఎండింగ్ నవంబర్ డిసెంబర్ నాటికి రెడీ అవుతుంది. ఇది రాయలసీమలోని శ్రీ సిటీలో ఉంది. అండ్ నిన్నగాక మొన్న కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు 27 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. సుమారుగా 9,000 కోట్ల బడ్జెట్. అంటే రాయలసీమకు ఫుల్ ప్రయారిటీ ఇస్తున్నారు. నేను జిల్లాల వారీగా కూడా చెప్తాను చూడండి. ఇప్పుడు వరకు రాయలసీమలో మొత్తం మీద 172 పరిశ్రమలు ప్రాజెక్టులు స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. అందులో సుమారుగా 4,58,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. సుమారుగా 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారు. వీటిలో 103 ప్రాజెక్టులు ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయినాయి. ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయినాయి ఈ 2 సంవత్సరాల్లోనే, చిన్న పెద్ద అన్నీ కలిపి. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే తిరుపతిలో ఎలక్ట్రానిక్స్ అండ్ స్పేస్ సిటీ. తిరుపతి ఈజ్ ఎమర్జింగ్ ఏ హబ్ ఫర్ ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ and export oriented industries. Sri City has become one of the India's fastest growing electronics and HVAC manufacturing ecosystems with investments from LG Electronics, Dicon, Carrier Global, RRP Electronics and several global manufacturers. సో ఇవన్నీ కూడా తిరుపతిలో రాబోతున్నాయి. తిరుపతి జిల్లా. ఇక సత్యసాయి జిల్లాలో రెన్యూవబుల్ ఎనర్జీ కారిడార్. The district is attracting major renewable energy and industrial investments. Reliance Industries rupees 51,300 crore energy project along with investments by Greenco, Chinta Green Energy, Adani Hydro Green Energy వాళ్ళు పెడుతున్నారు. అలాగే కడప జిల్లాలో చూడండి, కడప స్టీల్ ప్లాంట్ 16,350 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఇండియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాబోతోంది కడపలో. నిన్నగాక మొన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్రపోజ్డ్ ఐటీ క్లస్టర్, అలాగే కడపలో ఒక ఐటీ క్లస్టర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈకో సిస్టమ్ కొప్పర్తిలోను అది కూడా ప్లాన్ చేశారు. అలాగే కర్నూలులో సెమీ కండక్టర్ అండ్ డ్రోన్ సిటీ ప్లాన్ చేశారు. సో కర్నూలు ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఏ డెస్టినేషన్ ఫర్ సెమీ కండక్టర్స్ అండ్ లాజిస్టిక్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. మొత్తం మీద 22,976 కోట్ల పెట్టుబడితో ఇండి చిప్ సెమీ కండక్టర్స్ ప్రాజెక్ట్ ఒకటి రాబోతోంది కర్నూలుకి. ఇక అనంతపురం చూసుకుంటే డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. District is witnessing growing investments in defense and aerospace advanced manufacturing, strengthening its position in Andhra Pradesh expanding defense manufacturing ecosystem. అలాగే చిత్తూరులో ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సౌత్ కొరియన్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరర్ హువాసంగ్ హ్యాడ్ chosen ఆంధ్రప్రదేశ్ ఫర్ ఇట్స్ ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఇండియా. 898 crore project is expected to generate 17,000 jobs. 898 కోట్ల పెట్టుబడి, కానీ 17,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అలాగే అన్నమయ్య జిల్లాలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్. ద డిస్ట్రిక్ట్ ఈజ్ సెట్ టు హాస్ట్ ప్రపోజ్డ్ 1 lakh crore గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అట్ మదనపల్లె, స్ట్రెంథనింగ్ ఇట్స్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈకోసిస్టమ్. అలాగే నెల్లూరు జిల్లా చూడండి, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ హబ్. అలాగే నంద్యాల జిల్లా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్. ద డిస్ట్రిక్ట్ ఈజ్ విట్నెసింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్రాస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సెక్టర్స్ కంట్రిబ్యూటింగ్ ద రీజియన్స్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్. ఇలా జిల్లాల వారీగా ఆ జిల్లాలో ఉన్న అవసరాలు ఏమిటి అనేది గుర్తించి ప్రభుత్వం వాటికి రకరకాల పరిశ్రమలతో రకరకాల వర్గాలతో ఒప్పందాలు చేసుకుంది ఆల్రెడీ. సో మొత్తం మీద రాయలసీమ ప్రాంతానికి 2030 నాటికి ఇప్పుడు వరకు చేసుకున్న ఒప్పందాల విలువ 4,58,000 కోట్లు. 175 ప్రాజెక్టులు, 275 ప్రాజెక్టులు. సుమారుగా ఒక 100 ఆల్రెడీ గ్రౌండింగ్ అయిపోయినాయి. నిన్నగాక మొన్న JSW స్టీల్, అలాగే హీరో మోటార్ కార్ప్, హీరో వెహికల్స్, అలాగే గత నెలలో ఏమో రాయల్ ఎన్ఫీల్డ్, అలాగే అంతకుముందు ఎల్జీ ఎలక్ట్రానిక్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు రాయలసీమకు వచ్చాయా లేదా? గ్రీన్కో కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, గ్రీన్ హైడ్రో ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ వస్తున్నాయా లేదా? రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఇవన్నీ దేనికి సంకేతం? ఈ కూటమి ప్రభుత్వం చెప్తోంది రాయలసీమ రాత మేము మారుస్తాం, మీరు రాజకీయ ఆలోచనలు మార్చుకోండి అని చెప్తోంది. ఎస్, ప్రభుత్వం ఏం చేసినా సరే అంతిమంగా పొలిటికల్గా వాళ్ళు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అక్కడ ప్రజలు ఏం చేయాలి? వాళ్ళకి ఏం కావాలి? రాయలసీమ అంటే మనకేం గుర్తొస్తుంది? పంటలు సరిగ్గా పండవు,
బీడువారిన భూములు, విపరీతంగా వలసలు, కరువు ప్రాంతం, తాగడానికి కూడా నీళ్ళు ఉండవు కొన్ని ప్రాంతాల్లో. సో విపరీతమైన పొలిటికల్ పెత్తనం, పొలిటికల్ ఆధిపత్యం ఉంటుంది. రాయలసీమలో కూడా కుల చైతన్యం ఉంటుంది, సామాజిక చైతన్యం ఉంటుంది, కులాల విభేదాలు ఉంటాయి. రాయలసీమలో కూడా కులాలు ఎక్కువే. రెడ్డీస్ ఉంటారు, బలిజా ఉంటారు, ముస్లింలు ఉంటారు, బీసీలు ఉంటారు, బీసీలో కూడా యాదవ ఉంటారు, అండ్ వాల్మీకి బోయ ఉంటారు, కురుబా ఉంటారు. ఇలా రకరకాల కమ్యూనిటీలు ఉంటాయి. ఉన్నప్పటికీ 1-2 వర్గాలదే రాజకీయ పెత్తనం అక్కడ ఎక్కువ. సాంప్రదాయ రాజకీయ చట్టంలో అక్కడ ప్రజలు, అక్కడ ఓటర్లు ఇరుక్కుపోతున్నారు. అలా ఇరుక్కుపోయిన కారణంగా ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడుతున్నారే తప్ప అక్కడ ఓటర్లు కానీ నాయకులు కానీ వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ భావితరాల్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. సో పాలకులను అర్థం చేసుకోవాలి, ఇప్పుడు నాయకుల పరిపాలనను అర్థం చేసుకోవాలి, ఈ పరిపాలన ఫలితాలను అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమి ఇస్తారండి? హార్టికల్చర్ హబ్ ఇచ్చారు 1,00,000 కోట్లతో, సరిపోదా? అండ్ 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు ఆమోదించారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఇస్తున్నారు, సరిపోదా? సో అసలు ఆ ప్రాంతానికి ఏం కావాలి అనేది చంద్రబాబు గారు ఇస్తున్నారుగా. ఇంతకంటే ఇంకెవరైనా ఇస్తారా చెప్పండి? ఇంతకన్నా గొప్పగా ఇంకెవరైనా ఇస్తారా? ఆల్రెడీ సాగునీటి ప్రాజెక్టులు కూడా అవుతున్నాయి. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులకు వచ్చేసరికి ఎన్నో మాట్లాడాలి మనం. హంద్రనేవా మాట్లాడాలి, గాలేరు నగర్ మాట్లాడాలి, తెలుగు గంగ మాట్లాడాలి, సో రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడాలి. అంతా మళ్ళీ పెద్ద సబ్జెక్టు, వేరే సబ్జెక్టు. బట్ ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయా లేదా? ఆ ప్రయత్నాల్లో మొదట మనం రాజశేఖర రెడ్డి గారిని కొంత అప్రిషియేట్ చేయాలి. ఆయన దానికి బీజం వేశారు. దాన్ని ఆ తర్వాత కొనసాగించింది అండ్ కొంతవరకు దాన్ని ముందుకు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారే. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర అయితే పెద్దగా ఏమీ లేదు. మేబీ ఆయన పాత్ర కొన్ని ప్రాంతాల్లో ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యుయేషన్ ఈ 2 సంవత్సరాల పరిపాలనలో మాత్రం 100% అక్కడ ప్రజలు ఆలోచించాల్సింది ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ వస్తున్నాయి, అండ్ వ్యవసాయం చేయడానికి రాయితీలు వస్తున్నాయి, ప్రభుత్వ సహకారం అందుతోంది. అంటే అక్కడ ఉన్న పెద్దలకి, రైతులకి మీరు వ్యవసాయం చేయండి, మేము మీ వెన్నంటే ఉంటామని ప్రభుత్వం చెప్తోంది. అక్కడ ఉన్న పిల్లలకు మీరు చదువుకోండి, మేము ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇంకేం కావాలి చెప్పండి? సో మనకి బతకడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? సో వలసలు తగ్గుతాయి కదా. సో ఇది అందుకని అక్కడ ప్రజలు ఆలోచించాలి. అందుకే అక్కడ రాత మారుతోంది, మారే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమ ఆశలు చిగురిస్తున్నాయి. ఒకప్పుడు రాయలసీమ వేరు, ఇప్పుడు రాయలసీమ వేరు. నేను ఇంకా చెప్తున్నాను కదా, మొన్న ఈ మధ్య వెళ్ళాను. అసలు కోస్తాంధ్ర, ఈ ఇటువైపు ఈ ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల కంటే రాయలసీమలో టెంపుల్ సర్క్యూట్ ఇంకా బాగుంటుంది, టెంపుల్స్ ఇంకా బాగుంటాయి. సో టెంపుల్స్ని కూడా అభివృద్ధి చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. సో రాయలసీమలో ఉన్న పెద్ద పెద్ద మంచి టెంపుల్స్ వేరే చోట కూడా తక్కువే ఒక రకంగా. సో అయితే అది మళ్ళీ టైం వచ్చినప్పుడు దాని గురించి చెప్తాను. సో ఓవరాల్గా రాయలసీమ రాత మారుతోంది కాబట్టి రాజకీయం కూడా మారాల్సిన అవసరం ఉంది. అందుకని అక్కడ ప్రజలు అర్థం చేసుకొని రాజకీయంగా ఒక పార్టీకి మీరు కమిట్మెంట్ ఇవ్వద్దు ఒక పార్టీకి. ఎన్నికల వరకు చూడండి, ఎన్నికలకు ఒక 3 నెలల ముందు వరకు, 2 నెలల ముందు వరకు చూడండి. చూసి అప్పుడు ఈ 4.5 ఏళ్ల పాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఏం పని చేసింది, మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిందా లేదా, మా ప్రాంతాలు అభివృద్ధి చెందాయా లేదా, మా ఊర్లో రోడ్లు వేసారా లేదా, అండ్ మా ఏరియాలో వ్యవసాయానికి సపోర్ట్ ఇచ్చారా లేదా అనేది చూడండి. గత 5 ఏళ్ళు ఏం జరిగిందని కంపేర్ చేసుకోండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. కానీ అంతే తప్ప రాజకీయంగా ఏదో ఒక పార్టీ దగ్గర బానిసలుగా ఉండిపోవడమో, లేదంటే ఏదో ఒక పార్టీ కమిటెడ్గా ఉండిపోవడమో, ఏదో ఒక నాయకుడి పెత్తనం కింద ఉండిపోవడం వలన నష్టం జరుగుద్ది. అది రాయలసీమలో ఎక్కువ ఉంది. ఇతర ప్రాంతాల కంటే రాయలసీమలో అది ఎక్కువ ఉంది. అది లేకుండా చూసుకోండి. నేను ఇప్పుడు ఇమీడియట్గా మీరు వైసీపీ నుంచి బయటకు రండి, కూటమికి ఓటేయండి, లేదా కూటమి నుంచి బయటకు రండి, వైసీపీకి ఓటేయండి అని నేను చెప్పట్లా. మీ రాజకీయ భావజాలాన్ని కాసేపు పక్కన పెట్టి మీ ప్రాంతానికి ఏది మంచిది అనేది మాత్రం చూసి రాజకీయ ఆలోచనలు మార్చుకోండి అని మాత్రమే చెప్తున్నా.